శాసన మండలిలో గత 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను లేవనెత్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన 10 నెలల కాలంలో 50 నుండి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. Party will decide who will contest. No, who will contest and who will be the candidate అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ సారీ, నా సీట్ అనేది కాదమ్మా, నా సీట్ అయినా అన్న పార్టీ నిర్ణయించింది. నా సీటు నేను నిర్ణయించుకోలేదు, నా సీటు పార్టీ నిర్ణయించింది. ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఇదితో పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవరు నిర్ణయం చేసిన నేననే కాదు ఎవరైనా కానీ అంటూ నేను పార్టీ హోమెవర్ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ బి క్యాండిడేట్ ఇంక్లూడింగ్ మీ నాకు ఎట్లా ఐడియా ఉంటుంది? పార్టీ ఈజ్ టేకింగ్ వ్యూస్, నాతో కూడా మాట్లాడి సంప్రదించింది. డెఫినెట్లీ పార్టీ ఏదైతుందో మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి 53,000 అంటే ఇట్స్ అబౌట్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్. ఈ 10 మాసాల కాలంలో దాదాపు 50,000 నుండి 60,000 వరకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. నెవర్ ఇన్ హిస్టరీ. గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏదైతుందో ఈ 50,000-60,000 దాటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఓన్లీ ఇన్ దిస్ 10 months దిస్ గవర్నమెంట్ గాట్ రిక్రూటెడ్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ అని చెప్పండి.